పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా ఒక కప్, ఉల్లిపాయలు, మ్యాగీ మసాలా, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, తగినంత వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ అనేది పూర్తిగా వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్ వేడవుతుంది కదా, ఇప్పుడు కుక్కర్ వేడైంది. 1 కప్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేగిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1/2 కప్ ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి కదా. పాస్తా అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ రూపంలో మీరు పాస్తా పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. పాస్తాని మక్రూని అని కూడా అంటారు ఫ్రెండ్స్. కొంతమంది మక్రూని అంటారు, కొంతమంది పాస్తా అంటారు. ఇప్పుడు కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాము. మనం మసాలా అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయిన తర్వాత మనం టమాటాలు వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఒకవేళ మనం పచ్చి వాసన పోకముందే మనం వేసుకున్నట్లయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మనకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నేను టమాటాలు అనేవి లైట్గా కొంచెం 1/2 టమాటా అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు టమాటాలు అనేవి ఇష్టంగా తినరు. మీరు ఒకటి కానీ 2 కానీ టమాటాలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. వేసుకున్నట్లయితే బాగుంటుంది. నేను ఒక 1/2 టమాటా అనేది వేసుకున్నాను. ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. పాన్ కింద అంటుకోకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. మనకి లైట్గా అల్లం వెల్లుల్లి స్మెల్ ఏదైతే ఉందో అది పచ్చి వాసన పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్ అనేది వేసుకుందాము. నేను మీకు ఇంగ్రీడియంట్స్లో ఎగ్ అనేది మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు ఎగ్ కూడా తింటాము అని చెప్పేసి అంటున్నారు. సో ఎగ్ అనేది వేస్తున్నాను. నేను పిల్లలు అంటున్నాను ఫ్రెండ్స్. ట్యూషన్ పిల్లలు, మా ట్యూషన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీస్ కొంచెం మ్యాగీ ఆర్ పాస్తా ఏదైనా చేసి పెడతారా అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. సో నేను వాళ్ళకి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఎగ్ అనేది పూర్తిగా స్మాష్ అయ్యేటట్టు కలపకూడదు ఫ్రెండ్స్. కొంచెం ముందుగా ఎగ్ వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత కలిపినట్లయితే మీకు ఎగ్ పూర్తిగా స్మాష్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి పూర్తిగా కలుపుకుందాము, అడుగు అంటకుండా ఉండేటట్టు. ఒకసారి పూర్తిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అనేది లైట్గా పైన మీకు తేలుతున్నట్లు అనిపించినప్పుడు మీరు కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము. కారం వేసుకున్నాం కదా. మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ తిన్నట్లయితే మీ రుచిని బట్టి మీరు కారం అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఒకసారి కలుపుకుందాము. మీరు ఒక 1/2 అవర్లో మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సడన్గా మీరు ఒకవేళ తినాలి అనుకుంటే కనుక మనకి ప్రాసెస్ మొత్తం మ్యాగీలానే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాగీలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా సేమ్ కొంచెం మ్యాగీలానే ఉంటుంది. బట్ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇప్పుడు బాగా ఇదైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకుందాము. వాటర్ అనేది మనం 1 కప్పు పాస్తా తీసుకున్నాం కాబట్టి ఒక 2 కప్స్ వాటర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక 2 కప్స్ వాటర్ అనేది తీసుకుందాము.
నేను 2 కప్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్. ఇంకోసారి కలుపుకుందాము పూర్తిగా కింద అంటుకోకుండా ఉండేటట్టు. ఇప్పుడు మీరు మ్యాగీ మసాలా ఉంది కదా, మ్యాగీలో మీకు మసాలా వస్తుంది కదా ఫ్రెండ్స్, మ్యాగీలో కానీ ఇప్పీలో కానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నట్లయితే మీకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. నేను కొంచెం మ్యాగీ మసాలా వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా టైప్లో ఉంది కదా, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకొంచెం నేను చికెన్ మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఇంకా ఫ్లేవర్ బాగుండేటట్టు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము లైట్గా. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం గరం మసాలా కూడా వాడచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే చికెన్ మసాలా కూడా మ్యాగీ మసాలా వేసుకున్నాను. కొంచెం ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం పాస్తా అనేది ఒక కప్ తీసుకున్నాం కదా, ఆ కప్లో ఉన్న పాస్తా అనేది వేసుకుందాము. పాస్తా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. పాస్తాకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. నేను 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్. ఒకసారి పూర్తిగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచాలి కుక్కర్ అనేది. ఇప్పుడు కుక్కర్ 5 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు ఓపెన్. చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా కుక్ అయింది. కొంచెం మెత్తగా, ఎక్కువ మెత్తగా అవ్వకుండా మనకి సరిపడేంతగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కొంచెం వాటర్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనం ఆ వాటర్ కూడా కొంచెం ఎక్కువ వాటర్ సూపీగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండేటట్టు మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం స్లో సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు పూర్తిగా అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సరిపోతుంది. సో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాము పైన. కొంచెం ఎవరైనా కనుక మీరు కొంచెం ఇదిగా తినాలనుకున్నా కానీ మీరు కొంచెం నిమ్మకాయ కూడా పైన పిండుకున్నట్లయితే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ కట్టేద్దాము అండ్ ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో పాస్తా. మీరు కూడా ఇంట్లో చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీరు ఎప్పుడైనా స్నాక్స్ టైంలో ఇది తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఆనియన్స్ కొంచెం వేసుకుందాము. ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర జల్లుకుందాం ఫ్రెండ్స్. నేను కొంచెం ఆనియన్స్ కూడా కొత్తిమీర జల్లుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంతో టేస్టీగా మన పాస్తా అనేది రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు తినేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ పాస్తా అనేది.